భారతమాత నీ వైభవం కోసమే మేము ఉన్నామని చెప్పేసి ఆ ఆలోచన మన మనసులో రావాలని నేను మీ అందరికీ హృదయపూర్వకంగా మనం చేస్తున్నా. తేరా వైభవ్ సదా రహేమా, అమదిన్ చార్ రహే న రహే. ఈ యొక్క భావన దేశంలో 140 కోట్ల మంది తీసుకురావడమే నా మనసులో ఉన్న భావన అని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ, చాలామంది పెద్దలు వచ్చినారు. ఒకరిద్దరు పేర్లు చెప్పలేను నేను, కానీ ఇక్కడ కూర్చున్న నా ముందున్న ప్రొఫెసర్ ఇనాక్ గారు, ఆయన దాదాపు 87 సంవత్సరాల పెద్ద మనిషి. కానీ 10:30 నుంచి ఆయన కూర్చొని కదలకుండా ఇప్పటిదాకా కూర్చున్నానంటే నిజంగానే ఆయన ఎంతో రుణపడి ఉన్నాను మీకు మనం చేస్తున్నాను. ప్రొఫెసర్ మనోహర్ గారు ఉన్నారు, అలాగే మా పెద్దలు సత్యనారాయణరావు గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 80 దాటిన వాళ్ళే. అలాగే చాలామంది ఐఏఎస్ వాళ్ళు, డాక్టర్సు, ప్రొఫెసర్సు, అనేక మంది రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చిన వీళ్ళందరికీ పేరు పేరున, అలాగే నా కుటుంబ సభ్యులు చాలామంది నా కుటుంబ సభ్యులు ఇవాళ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా జీవితంలో నాకు చాలా అండగా ఉండి నాకు అన్ని రకాలుగా నేను ఇంత ఎదగడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నేను మనసారా నమ్ముతున్నాను. ఆ కార్యకర్తల వల్లనే, ఆ కార్యకర్తల యొక్క సహాయం వల్ల, వాళ్ళ యొక్క కృషి వల్ల, వాళ్ళు చేసినటువంటి సహాయం వల్లనే నేను ఇవాళ కేంద్ర మంత్రి, గవర్నర్ కాగలిగాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా కార్యకర్తలను మర్చిపోనని, కార్యకర్తలే నా ఆస్తి అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను నా ఇంట్లో తిన్నది చాలా తక్కువ, కార్యకర్తల ఇంట్లో తిన్నాను, కార్యకర్త ఇంట్లోనే ఉన్నాను ఎక్కువ. కాబట్టి అలాంటి కార్యకర్తలు వాళ్ళకు నేను ఎంతో రుణపడి ఉన్నానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే నా శ్రీమతి వసంత కూడా నా జీవితంలో అనేకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వసంతకు నేను చాలా రుణపడి ఉన్నాను మనం చేస్తున్నాను. ఏ రోజు కూడా నన్ను ఒక్కరోజు కూడా నా శ్రీమతి ఇక్కడ తీసుకుపో, ఇక్కడ తీసుకురా, నాకు ఇది కావాలి అని చెప్పి అడిగినటువంటి ఒక్క రోజు లేదు. నన్ను చాలా విషయాల్లో, స్వచ్ఛత విషయంలో, అలాగే ఆహారం విషయంలో, అనేక విషయాల్లో నాకు పాఠం నేర్పించి నన్ను దారిలో తెచ్చినటువంటి నా సతీమణి వసంత గారికి నేను ఎంతో రుణపడి ఉన్నానని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాగే నా వెంట ఉండి నా కొడుకు వైష్ణవ్ ఆకస్మికంగా మరణించినప్పటికీ నాకు కొడుకుగానే నా బిడ్డ శ్రీమతి విజయలక్ష్మి అండగా ఉండడము నాకు చాలా సంతోషంగా ఉందని మనం చేస్తున్నాను. నాకు ఆ రోజు చెప్పింది మా బిడ్డ, నానా కొడుకు పోయిందని బాధపడకు, నేను నీ కొడుకునని చెప్పి మా విజయలక్ష్మి చెప్పింది. ఆ ధైర్యంతో నేను ముందుకు వచ్చాను. కాబట్టి నా యొక్క బిడ్డ విజయలక్ష్మి, నా శ్రీమతి వసంత, అలాగే మిగతా కుటుంబ సభ్యులు, నాకు తోడ్పడిన వాళ్ళందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ సందర్భంగా అలయబలయ కమిటీ యొక్క నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని ఆహ్వానించి పిలిచినటువంటి అలయబలయ కమిటీ నాయకులు మిత్రుడు రామచంద్ర రెడ్డి గారు, చింతల రామచంద్ర రెడ్డి గారు, అలాగే మా యొక్క జనార్దన్ రెడ్డి గారు, శంకర్ యాదవ్ గారు, వారితో పాటు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, గౌతమ్ గారు, ఇంకా కమిటీలో ఉన్నటువంటి డాక్టర్ సత్యం గారు, జిగ్నేష్ గారు, మిగతా అందరికీ కూడా ఈ కమిటీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి తెలంగాణ గవర్నర్ వారు విశేషంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి
నన్ను ఆశీర్వదించేందుకు వారికి వేదిక మీద ఉన్న నాయకులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, బాపిరాజు గారు ఉన్నారు, నేను చూడలేదు. బాపిరాజు గారు భారతీయ జనతా పార్టీ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి. అయినా బాపిరాజు గారు నా మీద ప్రేమతోటి ఉదయం నుంచి ఇప్పటిదాకా కూర్చున్న నాయకుడు బాపిరాజు గారు. గంగరాజు గారు కూడా ఉండిపోయినారు ఇప్పటిదాకా. అంటే ఆ రకంగా ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. అందరూ కొద్దిగా ఓపిక పట్టాలి. జాతీయ గీతాలాపన కూడా ఉంది. దానికంటే ముందు ఈ కార్యక్రమానికి వందన సమర్పణ నిర్వహించవలసిందిగా డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారిని విజ్ఞప్తి చేస్తున్నాం.